కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపించేలా గత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరణ బిల్లును గవర్నర్కు పంపించనుంది ఏపీ సర్కార్. ఈ పాలసీకి ఇవాళ లేదా రేపు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 3736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఇందులో 34 షాపులు కల్లుగీత వృత్తిదారులకు కేటాయించబోతున్నారు. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏ జిల్లాల్లో ఏ మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ రిజర్వ్ చేయబోతోంది. ఇక అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రముఖ బ్రాండ్స్ మాత్రమే ఇకపై రాష్ట్రంలో అమ్మాలని, ఎట్టి పరిస్థితుల్లో నకిలీ మద్యం బ్రాండ్స్ ను అనుమతించకూడదని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం పాలసీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ రాణి, ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ మొదటి వారం నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారైనాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 2-3 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించేలా చట్టాన్ని సవరించారు. ఆ చట్టాన్ని సవరిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ లాటరీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మద్యం షాపులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అయితే చట్ట సవరణ చేయాలంటే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. ఈ రోజు రేపట్లోగా రాష్ట్ర గవర్నర్ కి ఆర్డినెన్స్ కోసం పంపుతారు. రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ని రిలీజ్ చేస్తారు. అనంతరం నోటిఫికేషన్ విడుదలవుతుంది. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 3373 మద్యం షాపులు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఇవన్నీ కూడా ఓపెన్ సిస్టమ్ లో ఓపెన్ లాటరీ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ మద్యాన్ని 99 రూపాయలకు అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో నకిలీ మద్యాన్ని రాష్ట్రంలో అనుమతించే పరిస్థితి లేదు. అదేవిధంగా నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ అంతా పూర్తయింది. మొత్తం నిపుణుల బృందం, కేబినెట్ సబ్ కమిటీ కూడా 6 రాష్ట్రాల్లో దీనిపైన సుదీర్ఘంగా మొత్తం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలోనే నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం ప్రియులకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినంత ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా కొత్త మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం ప్రియులకు అందుబాటులో తేవటం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మరొకవైపు 3739 మద్యం షాపుల్లో 10% మద్యం షాపుల్ని కల్లుగీత కార్మికులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో అయితే కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఈ షాపులన్నీ కూడా వారికి మొత్తం సొసైటీల ద్వారా వారికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పారదర్శకతతో వ్యవహరిస్తూ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి రాష్ట్రంలో ఉన్న మద్యం ప్రియులకి అందించడానికి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.